నమస్తే, వెల్కమ్ టు 4 సైడ్స్ టీవీ. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితోనే సాధ్యమని టీడీపీ ఎమ్మెల్యే రామరాజు అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు ఎరువులు అందని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. 175 స్థానాల్లో వైసీపీ ఎలా గెలుస్తుందో చూస్తామని, జగన్మోహన్ రెడ్డికి ఓటమి తప్పదని అంటున్న ఉండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే రామరాజుతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు అయితే ప్రస్తుతం వేడికనే చెప్పుకోవచ్చు. మరోపక్క చూసుకుంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకున్న అభ్యర్థులు అయితే ప్రకటించడం జరిగింది. టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థులు కూడా దాదాపుగా ఖరారు చేశారు. అటు వైసీపీ అభ్యర్థులు కూడా దాదాపుగా ఖరారు చేసి చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనం ఉండి నియోజకవర్గం సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రామరాజు గారితో ఉన్నారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. సార్, ఏదైతే మీ ఉండి నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యేగా మీరు ఉన్నప్పుడు దాదాపుగా ఈ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి చేయాలని చెప్పేసి మీ ప్రతిపక్షాన్ని కూడా మీ మీద విమర్శలు దాడి చేస్తున్నారు. అంటే ఏ విధంగా మీరు ఖండిస్తారు అది? ఈరోజు అభివృద్ధి చేయాలి అంటే జనరల్గా గవర్నమెంట్ నుంచి గ్రాంట్స్ తీసుకోవడం పరిస్థితి ఉంది. ఈరోజు గ్రామాల్లో గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి శాంక్షన్స్ అన్నీ కూడా క్యాన్సిల్ చేస్తారు. గ్రామాల్లో నుండి ఇంటర్నల్ సిమెంట్ రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, త్రాగునీటి సమస్యకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదైతే సుమారుగా 101 కోటి 103 కోట్ల రూపాయలు మా యొక్క నియోజకవర్గానికి జల జీవన్ మిషన్ ద్వారా శాంక్షన్ అవటం జరిగింది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం గ్రామాల్లో భూమికి అడుగు భాగంలో కుండ పైపులు కానీ, పీవీసీ పైపులు కానీ ఉండటం వల్ల ఈరోజు డ్రైనేజ్ వ్యవస్థ అది కలుషితమై త్రాగునీటి సమస్య ఉందని చెప్పి ఆ రోజు 50% కేంద్ర ప్రభుత్వం, 50% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకునే విధంగా శాంక్షన్ తీసుకురావడం జరిగింది. ఈరోజు ఆ 103 కోట్లు సుమారుగా ఒక 20 కోట్లు కూడా ఖర్చు పెట్టలేనట్టు ఈ ప్రభుత్వం. దానికి ముఖ్య కారణం దానికి 50 కోట్లు కంట్రిబ్యూషన్ ఏదైతే 50% రాష్ట్ర ప్రభుత్వం కడితే 50% కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. ఆ గ్రాంట్లు నిర్వియోగం అయిపోయినాయి. అదేవిధంగా ఇంటర్నల్ సిమెంట్ రోడ్స్ కానీ అన్నీ కూడా డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయ్యేటువంటి నిధులన్నీ కూడా ఈరోజు సచివాలయాలకని, రైతు భరోసా కేంద్రాలకని చెప్పి ఇవ్వడం జరుగుతూ ఉంది. రైతు భరోసా కేంద్రాలలో 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ రైతుకు అవసరమైన వచ్చేటువంటి ముడి పదార్థాలు ఏదైతే ఎరువులు కానీ, పెస్టిసైడ్స్ కానీ, ఫెర్టిలైజర్స్ కానీ, పరికరాలు కానీ 10% కూడా ఎక్విప్మెంట్ పూర్తి చేసుకోలేకపోయింది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం. బిల్డింగ్ కట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు వాడడం, సచివాలయాలకు వాడటం కానీ ఈరోజు రైతు భరోసాలు ఎక్కడైతే కట్టినటువంటి దాంట్లో పేరుకు మాత్రమే ఉంది. దాంట్లో ఏ విధమైన అవసరాలు రైతుకి తీర్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటాం జరుగుతుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చూసుకుంటే నియోజకవర్గంలో కానీ, గ్రామ స్థాయిలో కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, సచివాలయ వ్యవస్థలు కానీ తీసుకొచ్చి అభివృద్ధి పదంలో తీసుకొచ్చారంటున్నారు. అంటే మీ మీద కూడా ఏంటంటే అభివృద్ధి పదంలో ఇక్కడ నియోజకవర్గం సంబంధించి కూడా అభివృద్ధి లేదని చెప్పేసి కొంత వైసీపీ సంబంధించి కూడా అంటున్నారు. ఏమంటారు దాని నుంచి? అది ఇప్పుడు ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది. నాకు ఈ 5 సంవత్సరాలు 85 లక్షల నిధులు మాత్రం కేటాయించడం జరిగింది. 5 సంవత్సరాలకి ఎమ్మెల్యేకి 85 లక్షల నిధులు మాత్రమే కేటాయించడం జరిగింది. ఆ 85 లక్షల్లో కూడా 40 లక్షలు మాత్రమే కాంట్రాక్టులు వచ్చి పనిచేసేయడం జరిగింది. ఈ ప్రభుత్వమే నమ్మకపోయి అలా ఒక ఎమ్మెల్యే ఒక నియోజకవర్గానికి అవసరమైన నిధులు ఎంత కావాలా? సుమారుగా 200-300 కోట్లు ఉంటే ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధిని చూపించగలం. తదుపరి ఇచ్చినటువంటి 2 కోట్ల రూపాయలు ఒకసారి ఇచ్చారు. అది కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ గారు కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రి గారి ద్వారా కానీ ఆ నిధులు కూడా శాంక్షన్ అయ్యి వర్క్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయ్యి ముందర క్యాన్సిల్ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇదే రకమైన విధానమో మాకు తెలియదు. మేము కూడా రాజ్యాంగబద్ధంగా ఎన్నుకోబడ్డాం. ఏదైతే అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగానికి లోబడి మేము పనిచేయాలా, ప్రభుత్వం కూడా పనిచేయాలా. ఇక్కడ రాజ్యాంగం నడవనప్పుడు నేను నా స్థాయిలో డెవలప్ చేయాలంటే ప్రభుత్వం రావాలా. రాబోయే తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో డెవలప్మెంట్ చేస్తాం. ప్రతి సమస్యని, రోడ్లు సమస్య ఉంది, 10 కిలోమీటర్ల పాదయాత్ర చేసి రైతుల కోసం, ఆ రోడ్ల వ్యవస్థ కోసం నిరసన కార్యక్రమం చేయటం, ఆ గుంతల పూడి పెంచడం కానీ, అదేవిధంగా త్రాగునీటి సమస్య వచ్చినప్పుడు దాని మీద పోరాడడం కానీ, రైతాంగానికి పంట కొనుగోలు చేయనప్పుడు 275 కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేయడం కానీ 5 రోజుల పాటు, అట్లా వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది.
మీరు చూస్తే తెలుస్తూ ఉంటుంది. గత 5 సంవత్సరాల్లో కరోనా సమయంలో కూడా మేము 3 సార్లు కరోనా బారిన పడడం జరిగింది. ప్రజల కోసం పనిచేసేటప్పుడు కరోనా బాధితుల పడడం జరిగింది. ఇదే విధంగా ఈరోజు చూస్తే గ్రామాల్లో ఏ అభివృద్ధి నోచుకునే పరిస్థితి. ఎంతో కొంత ఎంపీ ల్యాడ్స్ కొంత ప్రాంతం, ఈ గ్రామం ఉంది, సుమారుగా 15 లక్షల రూపాయలు ఎంపీ ల్యాడ్స్ రఘురామ కృష్ణరాజు గారి ద్వారా ఈ గ్రామానికి, మాదే పట్టణానికి ఇవ్వడం జరిగింది. అలా కొన్ని గ్రామాలకు ఇవ్వడం జరిగింది. అది కూడా అరకొర గ్రాంట్స్. ఆయనకి ఈ సంవత్సరం 4-5 కోట్లు ఇస్తే 7-5 కాన్స్టిట్యున్సీలకు సర్దుకోవాలా. ప్రతి కాన్స్టిట్యున్సీకి 30-40 లక్షలు, 50 లక్షలు మించి రాదు. సంవత్సరానికి 70 లక్షలు మించి రాదు. ఆ 70 లక్షల నిధుల్ని ఇవ్వటం జరిగింది. అదే డెవలప్మెంట్ కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన నిధులు ఇవ్వాలా. ఇచ్చిన నిధులు కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు కూడా అన్నీ కూడా డైవర్ట్ చేయడం, పాడు చేయడం జరిగింది. మరోపక్క చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు 175 నినాదంతో బయటకు వస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా క్లీన్ షీట్ చేస్తానంటున్నారు. అంటే మీ నియోజకవర్గంతో సహా ఏమంటారు దాని గురించి? ఎలక్షన్ అంటే ఈవీఎం ఆయనకి ఇచ్చి నొక్కేసుకుంటే 175 వచ్చేస్తాయి. ఆయన పరిధిలో పెట్టుకుని అసెట్ నొక్కుంటే వెళ్ళిపోతే 175 వాళ్ళకి వస్తాయి. ఎలా వస్తాయి? ఈవీఎం వాళ్ళకి ఇచ్చేయాలా. అర్థమైందా? అట్లా చేస్తే ఎట్లా వస్తాయి? రేపు ఆఫ్టర్ ఎలక్షన్ తెలుస్తుందిగా ఎవరు గెలుస్తారు. 175 ఆలయా లేకపోతే మాయా? పబ్లిక్ నిర్ణయిస్తారు. పబ్లిక్ విసిగిపోయి ఉన్నారు. ఈరోజు మద్యపాన నిషేధం చేస్తున్నారు. ఎక్కడ చేశారు మద్యపాన నిషేధం? మద్యాన్ని వ్యాపార సంస్థగా ఏర్పాటు చేసి ఈరోజు ఇంకా పెంచారు రేట్ని. మద్యాన్ని 60 రూపాయలు ఉండేది, పేదవాడి పొట్ట కొట్టడానికి 170 రూపాయలు చేశారు దాన్ని. ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేసి 2.5 గంటలు జర్నీ చేస్తే 10 రెట్లు ఏ వ్యాపార వ్యవస్థ అయినా ఉందా? ఈరోజు లెక్కల్లో నడుస్తూ ఉంది. 15 రూపాయలు ఎట్టుకుంటున్నారు. ఇక్కడ కొవ్వూరు ప్రాంతంలో కానీ, ఇటు ఏదైతే ఉంగుటూరు ప్రాంతంలో ఉన్నటువంటి లిక్కర్ ప్లాంట్ నుంచి ఇక్కడ మన మాదేపట్నం ఇదే గ్రామంలో లిక్కర్ యాడ్ ఉంది. 2 గంటలు పడుతుంది ఇక్కడ రావడానికి లారీ. ఇక్కడి నుంచి అరగంటలో గ్రామానికి వెళ్తుంది. 2.5 గంటల్లో ఒక వస్తువు 10 రెట్లు పెరిగిపోయినటువంటి వస్తువు ఏమైనా ఉందంటే మద్యం అని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. సార్, అంటే ఉండి కాన్స్టిట్యున్సీలో విధి నియోజకవర్గం సంబంధించి కూడా జనసేన బీజేపీ అభ్యర్థులందరూ కూడా అంటే కార్యకర్తలందరూ కూడా మీ వెంటూ ఉండే అవకాశం ఉన్నాయంటారా? 100% జనసేన కానీ బీజేపీ కార్యకర్తలు పనిచేయడంలో ఎక్కడ లోపం లేదు. 100% వారి యొక్క సహాయ సహకారాలు పూర్తిగా అందిస్తున్నారు. ప్రచారంలోకి ఏ విధంగా మీరు హామీలు ఇవ్వబోతున్నారు రేపు రాబోయే ఎలక్షన్కి మీరు గెలిస్తే కనుక? ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ప్రకటించిన తర్వాత ఉమ్మడి మేనిఫెస్టో సూపర్ 6 ఇవ్వడం జరిగింది. బీసీలకి రక్షణ చట్టం కానీ, బీసీలకి 50 ఏళ్లకి పెన్షన్ విధానం కానీ, ఇవన్నీ కూడా పబ్లిక్ తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. దాని ద్వారా ప్రజల్లోకి వెళ్ళి మేము ఓటు అభ్యర్థిస్తున్నాం. రాబోయే రోజుల్లో గవర్నర్ నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి నాయకత్వంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడానికి జరుగుతూ ఉంది. ఇది ఏదైతే ఓవరాల్గా చూసుకుంటే ఉండి నియోజకవర్గం సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు గారు చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా 175 అనేది వైసీపీకి సంబంధించి కూడా దాని నినాదాన్ని కూడా మేము పక్కకి జరిపేస్తాము. నియోజకవర్గంలో ఖచ్చితంగా మా అయితే ఉమ్మడి ఎవరైతే టీడీపీ కానీ జనసేన కానీ బీజేపీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా నెగ్గే అవకాశం ఉందని చెప్పేసి అన్నారు. ఉండి నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి క్రమంలోకి తీసుకెళ్తామని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ రాజుతో మధు, పశ్చిమ గోదావరి జిల్లా.